రైట్ బ్రేకింగ్ చూస్తున్న మేడ్చల్ జిల్లాలో బొమ్మ తుపాకీతో బెదిరించి నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించారు దొంగలు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో చోటు చేసుకుంది. సత్యనారాయణ కాలనీలో బాలాజీ నగల దుకాణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. దుకాణం యజమాని సందీప్ ను బొమ్మ తుపాకీతో బెదిరించి గాయపరిచారు. యజమాని అప్రమత్తతో దుండగుడు తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయాడు. దుకాణానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో పడి ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి దొంగల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ మెల్చెట్ జిల్లా బొమ్మ తుపాకీతో బెదిరించి నగల దుకాణంలో చోరీకి యత్నించిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. నాగారం డివిజన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో గల బాలాజీ నగల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దుకాణ యజమాని సందీప్ ను బొమ్మ తుపాకీతో బెదిరించి గాయపరిచినట్లుగా సమాచారం అయితే వస్తుంది. యజమాని అప్రమత్తతో దుండగుడు తుపాకీని అక్కడే వదిలేసి తప్పించుకొని పారిపోయాడంటూ కూడా తెలుస్తుంది. అయితే దుకాణపు యజమాని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలం నుంచి చేరుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలంలో పడి ఉన్న ఆ తుపాకుని స్వాధీనం చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీమ్ ఆధారంగా ఆ దర్యాప్తును అయితే చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో అయితే ఆ మొత్తంగా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే వాళ్ళకు బెదిరింపులకు పాల్పడి బొమ్మ తుపాకీతో భయపెట్టించి అక్కడ ఉన్నటువంటి ఆ నగల షాప్ లో ఉన్నటువంటి నగలన్నిటి కూడా ఒక బ్యాగ్ లో వేసుకుంటున్నటువంటి దృశ్యాలు మొత్తంగా ఆ సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే యజమాని అప్రమత్తం అయిన అంత లోపలనే అక్కడనే బొమ్మ తుపాకీని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. దొంగ కూరకు అయితే ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.